హలో హాయ్ అండి, వెల్కమ్ టు ద వీడియో. సో ఈ వీడియోస్లో అనేటివి మహాభారతం సిరీస్ అని చెప్పేసి నేను చేయబోతున్నాను. ఈ సిరీస్ లోపల అద్భుతమైనటువంటి మహాభారతం అంటే ఆ సమయం లోపల జరిగినటువంటి చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ని ఇంకా ఇంట్రెస్టింగ్గా మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. సో యాక్చువల్గా ఇప్పుడు ఈ వీడియోలో థంబ్నెయిల్లో మీకు చెప్పినట్టుగా మాట్లాడబోయేది ఎవరి గురించి అంటే భీష్ముని గురించి. మహాభారతంలో భీష్ముని క్యారెక్టర్ గురించి అంటే మహాభారతం గురించి కొద్దో గొప్ప తెలిసిన వాళ్ళందరికీ భీష్ముని క్యారెక్టర్ గురించి ఖచ్చితంగా తెలుస్తుంది. అదొక అద్భుతమైనటువంటి మనిషి. అంటే తన తండ్రికి మంచి చెయ్యాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో తను ఎప్పటికీ పెళ్లి చేసుకోను, తన తండ్రికి అంటే తన తండ్రి యాక్చువల్గా వేరే ఒక అమ్మాయిని ప్రేమిస్తే వాళ్ళ ఫాదర్ అనేటటువంటి వ్యక్తి ఒప్పుకోడు పెళ్ళికి. ఎందుకంటే నీకు ఒక కొడుకు ఉన్నాడు, ఆ భీష్మునికి పుట్టే పిల్లలకే మళ్ళీ రాజ్యాధికారం వస్తుంది, అందుకని నేను ఒప్పుకోను అని చెప్పేసి ఒప్పుకోడు. అయితే తను ఎట్టి పరిస్థితుల్లో భీష్ముడు పెళ్లి చేసుకోను కాబట్టి నాకు పిల్లలే పుట్టరు, నా తండ్రికి ఎవరైతే పిల్లలు పుడతారో వాళ్ళకే రాజ్యాధికారం ఇస్తాను అని చెప్పేసి ఒక భీష్మ ప్రతిజ్ఞ చేస్తాడు. ఆ ఒక్క ప్రతిజ్ఞతోటి మహాభారతం లోపల ఆయన క్యారెక్టర్కు ఉన్నటువంటి వాల్యూ అనేది హ్యూజ్ రేంజ్లో పెరిగిపోతుంది. ఎందుకంటే తన తండ్రి కోసం ఒక మగ వ్యక్తి ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటాను అని చెప్పేసి చెప్పడం అనేది ఒక నార్మల్ థింగ్ కాదు. ఇప్పుడు తండ్రికి మ్యాక్సిమం చాలామంది చాలా విలువిస్తారు, ఆయన కోసం ఎంత దూరమైనా వెళ్తూ ఉంటారు. చాలా కథలనే మనం వింటూ ఉంటాం ఈ జనరేషన్లో కూడా. బట్ కాకపోతే ఆ తండ్రి కోసమే జీవితంలో నేను ఏ క్షణంలో ఏ సందర్భంలో కూడా ఏ స్త్రీని కూడా ముట్టుకోను అని చెప్పేసి ఒక ప్రతిజ్ఞ చేశాడు. చనిపోయేంత వరకు కూడా ప్రతిజ్ఞకే నిలబడి ఉన్నాడు. అంత గొప్ప ప్రతిజ్ఞ చేసినందుకే కూడా తన తండ్రి నుంచి ఒక వరం వస్తుంది, నీకు చావు అనేది నువ్వు కోరుకున్నప్పుడు మాత్రమే వస్తుంది, అంతవరకు అది నీ దరిదాపుల్లోకి కూడా రాదు అని చెప్పేసి. సో అటువంటి ఒక గొప్ప క్యారెక్టర్ అయినటువంటి ఈ భీష్ముడు మనకు మహాభారతంలో కురుక్షేత్ర సమయంలో చనిపోతాడు. అర్జునుడు బాణాలు వేయడం వల్ల ఆ బాణాలు అనేటివి భీష్మునికి కుచ్చుకొని చనిపోవడం జరుగుతుంది. శరీరం మొత్తం బాణాలతో నింపేస్తాడు అర్జునుడు. సో చావునే వరంగా ఇచ్చినటువంటి అంటే చావు నీకు ఇష్టం వచ్చినప్పుడు నువ్వు చనిపోవచ్చు అని తండ్రి నుంచి వరం పొందినటువంటి భీష్మునికి ఆ రేంజ్లో అంత ఘోరమైన చావు రావడానికి కారణం ఏమిటి అని అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఆ మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధం లోపల కౌరవుల వైపు నిలబడడమే. ఇప్పుడు కౌరవుల వైపే అధర్మం ఉంది అన్న విషయం అందరికీ తెలుసు. కాబట్టి అటువంటి అధర్మం వైపు నిలబడ్డందుకు మాత్రమే అంత క్రూరమైనటువంటి చావు అంటే అంత బాధాకరమైనటువంటి అంత నొప్పితోటి కూడినటువంటి చావు అనేది భీష్మునికి వచ్చింది. సో ఇప్పుడు భీష్ముడు ఎలా చనిపోయాడు అన్న విషయం గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం మాట్లాడదాం. సో యాక్చువల్గా భీష్ముడు కురుక్షేత్ర యుద్ధంలో ఒక రేంజ్లో పోరాడుతూ ఉన్నాడు. ఆయన ముందు వచ్చిన వాళ్ళు ఎవరూ నిలబడడం లేదు, చాలా అద్భుతంగా పోరాడుతున్నాడు. ఆయనతోటి యుద్ధం చేయడానికి ప్రతి ఒక్కరు భయపడుతున్నారు. ఆయనతో ముందుకు వెళ్ళిన వాడు ఇంకా చనిపోవాల్సిందే, ఆ రేంజ్లో ఉంది భీష్ముని యొక్క పర్ఫార్మెన్స్, ప్రతాపం అనేది మనకు కురుక్షేత్ర యుద్ధం లోపల. ఆ రేంజ్లో భీష్ముడిని చూసిన తర్వాత ఒక పాండవులలో పెద్దవాడైనటువంటి ధర్మరాజుకు ఒక రకమైన ఆనందం, అంటే మా తాతగారు ఈ రేంజ్లో ఈ వయసులో కూడా పోరాడుతున్నారు అనేది. ఇంకొకటి ఏంటంటే ఆపోజిట్ సైడ్ ఉన్నాడు కదా, కౌరవుల సైడ్ ఉన్నాడు, ఆయన ఆపకపోతే మేము ఓడిపోతాం, కాబట్టి ఆయనని ఎలా ఆపాలి అని చెప్పేసి ఒక టెన్షన్ కూడా ఆయన లోపల ఏర్పడింది. భీష్ముడిని కనుక అంటే తాతగారిని కనుక ఆపకపోతే మనం ఓడిపోవడం ఖాయం అన్నట్టుగా ధర్మరాజుకు అర్థమైపోయింది. ఆ టెన్షన్కి ఎలా ఆపాలి అని చెప్పేసి టెన్షన్ పడి ఆలోచిస్తున్న టైం లోపల శ్రీకృష్ణుడు ధర్మరాజును చూస్తాడు. చూసి ఏం జరిగింది అని చెప్పేసి అడిగినప్పుడు భీష్ముని చూసి అదే తాతగారిని చూసినప్పుడు చాలా భయం అనిపిస్తుంది, యుద్ధంలో ఆయన ఆపగలిగేటటువంటి శక్తి కానీ వ్యక్తి కానీ మన దగ్గర ఉన్నట్టుగా లేదు అని చెప్పేసి. సో అప్పుడు శ్రీకృష్ణుడు ఏమని చెప్తాడంటే భీష్మునికి కాదు ధర్మరాజుకు ఏమని చెప్తాడంటే, నువ్వు వెళ్ళి మీ తాతగారైనటువంటి భీష్ముడిని అడుగు, తాత యుద్ధంలో మిమ్మల్ని ఆపలేకపోతున్నాం, మిమ్మల్ని ఆపటానికి లేకపోతే యుద్ధంలో మిమ్మల్ని ఓడించడానికి, ఇండైరెక్ట్గా చెప్పాలంటే యుద్ధంలో మిమ్మల్ని చంపడానికి ఏదైనా మార్గం ఉంటే మీరే చెప్పండి తాత, మాకు మిమ్మల్ని ఓడించేటంత తెలివి లేదు, ఆ బలం లేదు అని చెప్పేసి అడుగు. ఆయన ధర్మం వైపు నిలబడేటటువంటి వ్యక్తి, ఖచ్చితంగా ఆయననే నీకు ఏదో ఒక దారి అనేది చెప్తాడు అని చెప్పేసి శ్రీకృష్ణుడు చెప్పడం జరుగుతుంది. ఈ చిన్న ఐడియా శ్రీకృష్ణుడు కనుక ధర్మరాజుకు ఇవ్వకపోయి ఉంటే అసలు భీష్ముడిని ఆపడం పాండవులలో కాదు, ఎవరి తరం అయ్యేది కాదు.
సో ఆ చిన్న ఐడియా కూడా శ్రీకృష్ణుడు ఇవ్వడానికి కారణం ఏంటి అంటే, శ్రీకృష్ణుడికి తెలుసు భీష్ముడిని ఎలా అయితే అంతమొందించాలి అనేది. ఎందుకంటే శ్రీకృష్ణుడు అనేది దేవుడే కాబట్టి ఆయనకు తెలుసు. బట్ కాకపోతే అక్కడ ఆ సందర్భంలో శ్రీకృష్ణుడు ఆ సీక్రెట్ని రివీల్ చేయకూడదు, భీష్ముడు మాత్రమే రివీల్ చేయాలి. ఎందుకు అంటే భీష్ముడు అనుకుంటే మాత్రమే ఆయనకు చావు వచ్చే వరం ఆయన దగ్గర ఉంది. ఆయన అనుకోకుండా ఆయన పర్మిషన్ లేకుండా చావు ఆయనను తాకే అవకాశం అనేది లేదు. సో ఇటువంటి సందర్భంలో ఒకరోజు రాత్రిపూట భీష్ముడు ఉన్నటువంటి ఏరియా లోపలికి పోయి ధర్మరాజు తాతతోటి మామూలుగా మాట్లాడి అడుగుతాడు, తాతగారు మిమ్మల్ని ఓడించడం అనేది మా తరం అవ్వటం లేదు, మా వల్ల సాధ్యం అవ్వటం లేదు, ఏదైనా దారి ఉంటే మీరే చెప్పండి, దానికి తగ్గట్టుగా మేమే ఏదో ఒకటి ట్రై చేస్తాను తాతగారు, ఏదో ఒక దారిని మీరే చూపించి తీరాలి అని చెప్పేసి ఆయనకు చెప్పడం జరుగుతుంది, అడగడం జరుగుతుంది. సో అటువంటి సిచ్యువేషన్ లోపల భీష్ముడు ధర్మరాజుకు తన చావును ఎలా వస్తుందో ఆయననే చెప్పడం జరుగుతుంది. అదేంటంటే శిఖండి అని చెప్పేసి ఒక మహారాజుకు ఒక కూతురు పుట్టింది, ఆ కూతుర్ని కొడుకు రూపంలో ఆయన పెంచుతూ ఉన్నాడు. శిఖండి అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. పుట్టిన కూతుర్ని కొడుకు రూపంలో పెంచుతున్నాడు. అయితే ఎప్పుడైతే ఆ శిఖండి నా ఎదురుగా నిలబడుతుందో అప్పుడు నేను వేస్తున్నటువంటి ఈ బాణాలను ఆపేసి నా ఆయుధాన్ని కిందికి దించుతాను. ఆ టైం లోపల అర్జునుడిని నా మీదికి బాణాలను వేయమని చెప్పు ధర్మరాజు, ఖచ్చితంగా అదే యుద్ధం లోపల నేను ఆగిపోయేటటువంటి సందర్భం, నేను చనిపోవడానికి అదొక్కటే మార్గం మీకు ఉంది అని చెప్పేసి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే శిఖండి ఎదురుగా నిలబడ్డప్పుడు భీష్ముడు ఎందుకు తన ఆయుధాలను కిందికి చేస్తాడు అంటే, ఇక్కడ ఇది కూడా ఒక అద్భుతమైన స్టోరీ. అంటే మహాభారతంలో ఒక సిచ్యువేషన్కి ఇంకో సిచ్యువేషన్, ఇంకో సిచ్యువేషన్కి ఇంకో సిచ్యువేషన్ ఎక్కడెక్కడో టైఅప్ అయి ఉంటుంది. ఒక స్త్రీ శాపం, ఒక స్త్రీ పగ అనేది ఏ రేంజ్లో ఉంటుందో ఈ శిఖండి నుంచి మనకు క్లియర్గా అర్థమవుతుంది. కొన్ని పూర్వజన్మలో భీష్ముని మీద ఉన్నటువంటి పగతోటి ఒక జన్మనెత్తి ఆయనను చంపాలి అని చెప్పేసే ఒక కోరికతోటి శివునితోటి ఆ వరాన్ని పొంది భీష్ముని చంపడానికి కారణమవుతుంది ఈ శిఖండి. అది కూడా చాలా అద్భుతమైనటువంటి స్టోరీ, చాలా అద్భుతంగా ఉంటుంది, అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దాని మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి, ఒక స్పెసిఫైడ్ వీడియో చేస్తానంటే ఆ స్టోరీ మీద. సో ఆ శిఖండిని తీసుకొచ్చి పెట్టుకుంటే నేను చనిపోతాను అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అయితే ఈ శిఖండిని తీసుకొచ్చి అర్జునుని ముందల నిలబెట్టడానికి శ్రీకృష్ణుడు ప్లాన్ చేస్తాడు అర్జునుని రథం మీద. ఎప్పుడైతే యుద్ధం అనేది మొదలవుతుందో భీష్ముడు విజృంభిస్తూ ఉంటాడో ఆ విజృంభిస్తున్న సమయం లోపల శిఖండిని తీసుకొచ్చి అర్జునుని ముందల నిలబెడతాడు. శిఖండిని చూసిన వెంటనే భీష్ముడు తన ఆయుధాలను కిందికి వేస్తాడు. ఆ మరుక్షణం శిఖండి వెనక నుంచి వెంటనే అర్జునుడు బాణాలతోటి భీష్ముడిని పూర్తిగా తూట్లు పడేటట్టుగా శరీరాన్ని, యాక్చువల్గా భీష్ముడే చెప్పింటాడు, మీకు ఆ అవకాశం వచ్చినప్పుడు నా శరీరంలో ప్రతి ఒక్క భాగానికి తగిలే విధంగా తూట్లు పడేటట్టుగా మొత్తం బాణాలతో నింపేయండి అని చెప్పేసి ఆ రేంజ్లో మొత్తం బాణాలతో అర్జునుడు భీష్ముడి శరీరాన్ని సొంత తాతగారిగా యుద్ధంలో ఉన్నప్పుడు యుద్ధనీతి ప్రకారమే జరుగుతుంది కాబట్టి మొత్తం శరీరాన్ని తూట్లు పడే విధంగా పూర్తిగా బాణాలతోటి నింపేస్తాడు. ఆ తర్వాత యుద్ధం చేయడానికనే కాదు, ఆయన శరీరంలో ఉన్నటువంటి ఆ ఓపిక మొత్తం పూర్తిగా నశించిపోయి ఇక ఆయన యుద్ధం చేసే పరిస్థితుల్లో లేక ఆ సందర్భాన్ని ఊహించుకోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి, తండ్రి కోసం అంత త్యాగం చేసినటువంటి వ్యక్తి కేవలం అధర్మం వైపు నిల్చున్నందుకు అంత ఘోరమైనటువంటి చావును, ఆ తర్వాత కూడా ఆయన కోరుకున్నప్పుడే ఆయనకు చావు వస్తుంది. శ్రీకృష్ణుని దగ్గర ఆయన విశ్వరూపం చూసి ఆనందంగా ఆ తర్వాత ఆయన కోరుకొని తన శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. సో ఇటువంటి చాలా అద్భుతమైన స్టోరీస్ అనేటివి మహాభారతంలో ఏదో ఒకటో రెండో అనేవి లేవు. మహాభారతం మొత్తం కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక బుక్ అని చెప్పచ్చు. సో ఇటువంటి చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ని మీ ముందుకు తీసుకురావాలి, మీకు తెలిసే విధంగా చేయాలి, మీకు వినాలి అని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉన్నా కానీ ఖచ్చితంగా ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి.